అవమానించిన వాళ్ళను తిరిగి అవమానించే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది? బాలీవుడ్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ మీద అంత కసిగా ఉంది. నీకు మొగుడిని దింపుతామని ఎప్పటినుంచో వాగుతున్న వాళ్ళకి దురంధర్ డైరెక్టర్ సరైనోడిలా కనిపిస్తున్నాడా? సడన్ గా రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ లో మంటలు పెట్టేలా బాలీవుడ్ లో 2-3 వర్గాలు కొవ్వెక్కి మాట్లాడుతున్నాయా? ముంబైలో ఎంత కండలు తిరిగిన మొనగాడినైనా మాటల దూటాతో పేల్చే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో ఆల్కహాల్ పర్సెంటేజ్ పెంచబోతున్నాడా? ఇంతకీ అఖండ 2కి భయపడ్డ దురంధర్ ఇప్పుడెందుకు పేలుతున్నాడు? రెబల్ డైరెక్టర్కి ఎందుకు ఆదిత్య ధర్ మొగుడంటున్నారు? నిజంగా స్పిరిట్ ని టచ్ చేసే రేంజ్ బాలీవుడ్ కుందా? టేక్ ఎ లుక్. స్పిరిట్ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఏదో ఒక దాడి జరుగుతుంది. మరీ ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ సినిమా అంటేనే కసికసిగా దాడి చేయాలని బాలీవుడ్లో చాలా వర్గాలు సిద్ధమైపోతాయి. ఎందుకంటే వాళ్ళ గాలి తీసేయటమే కాదు, తోపులు అనుకున్న వాళ్ళని కూడా పురుగులా ట్రీట్ చేసి తగలాల్సిన చోట దెబ్బ తగిలే మాటల తోటాలు పేల్చాడు సందీప్. ఏదో బలుపుతో అన్న మాటలు కావవి, బాలీవుడ్ బలుపుని అణిచే తోటాలా పేల్చాడు సందీప్ రెడ్డి వంగ. అందుకే తనంటే అక్కడ చాలా మంది దర్శక నిర్మాతలతో పాటు ఇండస్ట్రీ జనాలకు మంట. కానీ ఏం చేయలేని పరిస్థితి. అందుకే తన సినిమా మీద పడి ఏడుస్తారు, ఏడిపించాలనుకుంటారు, చివరికి ఏడుస్తూ మిగిలిపోతారు. ఇప్పుడు టీజ్ చేస్తామని చేసి చేతులు కాల్చుకుంటున్నారు. అదే హిందీలో వచ్చిన దురంధర్ హిట్ అవ్వటంతో ఒక్కసారిగా అక్కడి జనాలకు మళ్లీ మీసాలు మొలిచినట్టయ్యాయి. మేము దుమ్ము దులిపేస్తామన్నారు అంటున్నారు. ఊరి లాంటి మంచి సినిమా తీసిన ఆదిత్య ధరే మళ్లీ మరో మూవీ తీశాడు, అదే దురంధర్. గత కొంతకాలంగా అక్కడ హిట్లు లేవు. ఉన్నా ఏదో హిట్ అంటే హిట్ లాంటి సినిమాలే తప్ప కంటెంట్తో పాటు కలెక్షన్స్ ఉన్న మూవీలు సరిగా రాలేదు. జవాన్, పఠాన్ కేవలం షారుఖ్ వల్లే వచ్చాయి తప్ప అందులో కంటెంట్ మీద ఎవరికీ సరైన అభిప్రాయం కనిపించలేదు. ఏది ఏమైనా దురంధర్ బానే ఉంది. కాకపోతే కబీర్ సింగ్ యానిమల్ రేంజ్ నేరేషన్ ఉన్న మూవీనా అదంటే కానే కాదు. క్లైమాక్స్ బాలేదన్న కమెంట్స్కి ఆన్సర్ లేదు. కానీ బాహుబలి లాంటిది కాకపోయినా సందీప్ రెడ్డి లాంటి వాళ్లకు సమాధానం చెప్పే దమ్మున్నోడు అక్కడ కూడా ఉన్నాడని అంటున్నారు. దురంధర్ తీసిన ఆదిత్య ధరే సందీప్కి సరైన మొగుడంటున్నారు. ఆ ప్రాసెస్లోనే స్పిరిట్కి ఆ రేంజ్ దమ్ముందా అని కామెంట్ల ట్రోలింగ్ పెరిగింది. కానీ ఇలాంటివి ఎన్నో చూసిన సందీప్ నోటి మాటని, సినిమాలో కంటెంట్ని ఎప్పుడూ తూటాలా వాడి సమాధానం చెబుతాడు. ఏది ఏమైనా ఒకప్పుడు తెలుగోళ్ళంటే ఎవరా అనేవాళ్ళు, ఇప్పుడు మేం కూడా మీలా సినిమా తీయగలమనే మాట వచ్చేలా చేసింది టాలీవుడ్. అదే పెద్ద జోక్ అంటే మన దర్శకుల మీద కోపంతో ఇక్కడ సినిమాల మీద నెగిటివ్ ప్రచారం చేసి శాడిస్టిక్ ఆనందం పొందే ప్రయత్నం చేయటం మరింత పెద్ద జోక్. ఏది ఏమైనా మన తర్వాతే వాళ్ళు అని పరోక్షంగా బాలీవుడ్ బ్యాచే ఒప్పేసుకున్నట్టని తేలుతోంది. ఇక స్పిరిట్ వచ్చాక వసూళ్ల వరద పారితే ఇక వాళ్ళకి రక్త కన్నీరే. ఆ తర్వాత సందీప్ నోట్లోంచి వచ్చే ప్రతి మాట తూటా కాదు, న్యూక్లియర్ బాంబులా పేలటం ఖాయం.